ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోక జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి, ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. ఇక్కడ ఉండే ఆయన ఎంత పాపం చేశాడు, ఎటు పోవాలో అర్థం కాల, ఉంటే ఏడ అరెస్ట్ చేస్తారో ఏమైపోద్దో అర్థం కాక పోయి హైదరాబాద్లో కూర్చొని ఖమ్మంగా ఆడుకుంటా హ్యాపీగా. ఒంగోలు ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాని నాశనం చేశాడు, ఒంగోలు నియోజకవర్గాన్ని నాశనం చేశాడు. తర్వాత హైదరాబాద్లో చక్కగా ఆడుకుంటున్నాడు, 34,000తో ఓడిపోయాడు, పాపాలు చేశాడు అంటాడు. నువ్వు చేసింది ఏంది? 12, 14లో ఎంత మెజార్టీతో ఓడిపోయావు? 14లో 23,000తో ఓడిపోయావు, 19లో 28,000 మెజార్టీతో ఓడిపోయావు. నువ్వు ఓడిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి జబ్బలు చరుచుకోలేదే, నిన్ను ఒక కామెంట్ కూడా చేయలేదే, హేళనగా మాట్లాడలేదే. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతావు, ఆయన హైదరాబాద్లో పరిమితం అయ్యాడని. నువ్వే ఒంగోలులో తిరిగావా? 14లో ఓడిపోయిన తర్వాత, 19లో ఓడిపోయిన తర్వాత నువ్వు హైదరాబాదు, బెంగళూరు చక్కర్లు కొడతా తిరిగావు. ఏడుందెవరు? తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తలు, హార్డ్ కోర్ నాయకులు తెలుగుదేశం పార్టీని బతికించుకుంటూ కూటమి నాయకులతో సఖ్యతగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చంద్రబాబు తయారు చేసిన అజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ నిత్య కృషివుల్లాగా చంద్రబాబు పనిచేస్తుంటే వారు పనిచేయటం, నువ్వు వచ్చి పోటీ చేయటం జరిగింది. 24లో నీకు సీట్ రాకూడదని ఒంగోలు నియోజకవర్గ నాయకులందరూ కూడా అన్ని గుళ్ళల్లో టెంకాయలు కొట్టుకున్నారు. మనసులో కొంతమంది గుళ్ళో పూజలు కూడా చేసుకున్నారు. ఇతనికి 24లో సీట్ రాకుండా చూడు మహాప్రభు అని చంద్రబాబుకి లోకేష్ దగ్గరికి వెళ్ళి చివరిదాకా నిన్ను ఆపేరు. లాస్ట్లో 14లో మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గరుండి నీకు సీట్ ఇప్పించాడు, జనార్దన్ కావాలి అని. 24లో ఎవరు రాలేదు అనే ఉద్దేశంతో కొండేపి కూడా వాళ్ళ తాతగారిది ఎస్సీ అయింది కాబట్టి కొండేపిలో కూడా ఇతను కూడా ఒంగోలు ఇస్తే అందరూ కలిసి 2 గెలుచుకొని వస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు గారు లోకేష్ గారు ఆలోచన చేసి నీకు సీట్ ఇచ్చారు. బాగానే ఉంది. 14లో కూటమితోనే గెలిచావు. ఆ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం అలయన్స్లోనే గెలిచావు. తర్వాత 24లో కూటమి ఏ విధంగా పనిచేసిందో నువ్వు మర్చిపోతావా? కూటమి లేకుండా నీకు అంత మెజార్టీ వచ్చిందా? బాలినేని శ్రీనివాసరెడ్డి సింగిల్గా నీ మీద సింగిల్గానే 2 సార్లు గెలిచైనా, ఒకసారి 23,000 సింగిల్గానే సింగిల్ పార్టీతోనే వచ్చి నీ మీద గెలిచాడు. 23,000తో 14లో 12లో 2012లో 23,000తో గెలిచాడు నీ మీద. 19లో 28,000తో గెలిచాడు. ఆ రోజు సింగిల్గానే
నువ్వు ఓడిపోయి వెళ్ళావు, బాగానే ఉంది. సరే, తర్వాత పరిణామాల్లో కూటమి నిర్ణయాల వల్ల ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత శాస్త్రాల వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఓడిపోవటం జరిగింది. అంతే తప్పితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు, 34,000తో నా మీద పాపాలు చేశాడంటారు. ఏం పాపాలు చేశాడా బాలినేని శ్రీనివాసరెడ్డి? కార్యకర్తలను అందరినీ చూశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చూసినంతగా కార్యకర్తల్ని ఈ జిల్లాలో, రాష్ట్రం దాకొద్దు, ఈ జిల్లాలో ఎవరైనా ఏ నాయకుడైనా చూశారా కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు? మన ఒంగోలే కాకుండా ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే పట్టించుకున్నాడు? నువ్వున్నావు, గెలిచావు, 14లో గెలిచావు. ఏం చేసావు? గెలిచిన తర్వాత అందరి మీద కేసులు పెట్టేయటం, సొంత పార్టీ వాళ్ళ మీదే వాళ్ళని జైలు లేపేయటం, బెదిరియటం చేసావు. పాపాల చేసాడు కాబట్టి అతను ఒంగోలు రావట్లేదంట. పాపపుణ్యాల గురించి నువ్వు మాట్లాడేదే. ఒంగోలు అసలు ఎక్కడ అడిగినా, ఏ బజార్లు అడిగినా, ఏ సెంటర్లో అడిగినావా ఒంగోలులో జే ట్యాక్స్ అంట. జే ట్యాక్స్ లేనిది వ్యాపారస్తుడు ఏ వ్యాపారం జరగట్లేదంట. కార్మికుడు కానించి వ్యాపారస్తుడు దాకా జే ట్యాక్స్. మీరేదో జే ట్యాక్స్ అంటే మొన్న అంతకుముందు గతంలో మనం జగన్ ట్యాక్స్ అనుకునేవాళ్ళు. జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్ కాదు, ఒంగోలులో జనార్దన్ ట్యాక్స్ జరుగుతుంది. ఒంగోలులో 7 పిఏలు పెట్టుకున్నాడు. 7 పిఏలు. చంద్రబాబుకి లేరు, మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లేరు, యువ నాయకుడు లోకేష్కి లేరు, ఏ మంత్రులకు కూడా లేరు. 7 పిఏలు ఊరి మీద పడి నియోజకవర్గంలో ఏ శాఖల్లో ఏం పనులు వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు చూడటం, ఆఫీసర్లకు చెప్పటం, పెండింగ్ పెట్టేయటం, వీళ్ళు మాట్లాడుకోవటం డీల్. ఆఫీసరు సంతకం పెట్టాలి, నీ పని కావాలంటే నేను ఎమ్మెల్యే గారి పిఏని. అయ్యా ఎమ్మెల్యే గారి పిఏ అలా ఆయన కదా అంటే ఆయన ఒక డిపార్ట్మెంటు, నా ఈ 2 డిపార్ట్మెంట్లు అని చెప్పుకోవటం. మొత్తం 7 పిఏలు పెట్టి ఒంగోలులో అందరి కాడికి దోచుకుంటున్న పాపాల భైరవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 134 సీట్లు గెలిచినాయి. లోకేష్ కానీ ఐవీఆర్ఎస్ సర్వే పెట్టిస్తే లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ సీఎం గారు ఐవీఆర్ సర్వేస్ పెట్టిస్తే ఎవరయ్యా పాపాల భైరవులు, ఎవరయ్యా ఎమ్మెల్యేలు చెడ్డ పేరు ఎవరు వచ్చిందంటే ఫస్ట్ పేరు నీది ఉంటుంది. నీది ఉంది కూడా, నీ పేజీ. లోకేష్ బాబు ఎమ్మెల్యేలకు ఒక బుక్ పెట్టుకున్నాడు. లోకేష్ బాబు దగ్గర నీది ఫస్ట్ పేజీ ఉంది, నీ పాపాల చిట్ట పేజీ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్త మాంసాలు వాళ్ళు త్యాగం చేసి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళేదో ఎంగిలి పడదాం అనుకుంటే వాళ్ళ శ్రమ నువ్వు దోచుకొని నీ కుటుంబ సభ్యుల్ని దించి కాంట్రాక్టర్లు నువ్వే, అధికారుల్ని నువ్వే, అధికారుల్ని అనధికారుల్ని కాంట్రాక్టర్లు అన్నీ నీ కబందాస్తాల్లో పెట్టుకొని ఒక్కళ్ళకైనా న్యాయం చేయకపోగా ఇవన్నీ అడుగుతారని మహానాడులో కెమెరా బాలినేని శ్రీనివాసరెడ్డి వైపు తిప్పాడు. అంటే 4 గంట రోజుకు 10 రోజులకు ఒక రీల్ వేస్తాడంట. ఇతను సినిమా గురించి తీస్తే ఇతనికి రీలు పాత రోజుల్లో 20 రీళ్ళ సినిమా అని ఉండేది ఎన్టీ రామారావు నాగేశ్వర టైంలో మన చిన్నతనంలో. ఇతనిది 50 రీళ్ళ సినిమా ఉంటుంది ఒంగోలులో తీస్తే. ఇవన్నీ ఉన్నాయి, ఇంటెలిజెన్స్ అనేది ఉంది ఒంగోలుకి. ఆల్రెడీ చంద్రబాబు దగ్గర లోకేష్ దగ్గర నీ జాతకం మొత్తం ఉంది. సంతనూతులపాడు నియోజకవర్గం నుంచి గ్రానైట్ లారీలో ఒంగోలు వస్తుంటే నీ సైన్యాన్ని పెట్టి జే ట్యాక్స్ వసూలు చేస్తే అమరావతికి పిలిచి నిన్ను ముట్టికాయలు వేయలేదా? అమరావతి పిలిచి నిన్ను ముట్టికాయలు వేయలేదా? అస్సలు ఒక కార్యకర్తైనా నీ వల్ల బాగుపడినోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారా? నువ్వు నీ బొజ్జ పెంచుకుంటూ తిరుగుతూ వికటాసం చేస్తూ అందరినీ వాళ్ళ పట్టులుగా మారుతా తిరుగుతూ ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా బాగుపడలా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ. పేరుకి అధికారం వచ్చిందని తప్పితే వాళ్ళకి
ప్రతిపక్షంలో ఉన్నా కూడా నయమే, కానీ ఈ రకంగా ఈ బాధ లేనిది 14లో చూసాం, మోసపోయాం. 24లో కూడా ఈ పరిస్థితి ఏందిరా బాబు అని వాళ్ళు ఏం చేస్తా ఇతను మారడని అమరావతి చుట్టూ చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ చుట్టూ తిరిగి చెప్పుకుంటున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 మహిళల్ని కొట్టించాడంట. ఎందుకు కొట్టించారే? బాలినేని శ్రీనివాసరెడ్డికి అవసరం ఏంది? ఆయనకి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా వ్యక్తిగత తగాదులు, ఆస్తుల తగాదులు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు 2 పార్టీల కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు, ఒకరు ఘర్షణ పడ్డారు అంతే. నువ్వు ఎన్నిసార్లు 14లో 19లో నువ్వు నీ సొంత నాయకులను కొట్టించావు కదా. నీ సొంత నాయకులు కర్నూలు రోడ్లో నాయకుడిని కొట్టించి నువ్వే పరామర్శకు పోయావు కదా. మొన్న 19లో గెలిచిన తర్వాత నీ సైన్యాన్ని పెట్టి ఎంతమందిని కొట్టించావు? ఇవన్నీ నువ్వు చేయించలేదా? నువ్వు అంటావు ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటావా? దానికి ఉదాహరణ మా బొమ్మినేని మురళి ఇక్కడ ఉన్నాడు. ఒక పాయింట్, ఇంకా చాలా ఉన్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఆదరించాడు. ఇసుక పేదోడు, ట్రాక్టరోడు, ఒక కార్మికుడు బతుకుతాడు. ట్రాక్టరు ఇసుక తెచ్చుకొని వాడికి ఏదో ట్రాక్టర్కి 300 500 వచ్చింది. అది కూడా నాకే కావాలని లాక్కున్నావు యార్డు పెట్టి. ఇసుకలో తైలం తీస్తారని సామెత పాత రోజులు ఉండేది. తైలం నిజంగానే తీసావుగా. ఆ ఇసుక నువ్వే అమ్ముకుంటున్నావు. టన్నుకి బయటికి నీకు దగ్గర టన్నుకి ఎంత తేడా ఉంది? 500 తేడా వస్తుంది ట్రాక్టర్కి. టెప్పర్కి వచ్చేళ్ళకి 3000 తేడా వస్తుంది. చంద్రబాబు ఉచిత ఇసుక అంటున్నే, నువ్వేమో ట్యాక్స్, జనార్దన్ ట్యాక్స్ కట్టి ఇసుక తీసుకుపోవాలంటుంటివే. కనీసం ఆ యార్డుకి తోలిన ఇసుక టెప్పర్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? నీ దిక్కునోడు చెప్పు అంటివే. పాత వాళ్ళని ఆపేసి కొత్త వాళ్ళని లైన్లో పెడితే వాళ్ళ కార్మికులు కదా పాపం ఆశ. వాళ్ళు ఏదో గొడవలు పెట్టుకున్నారు, వాళ్ళకి లేదు మనకన్నా ఈగిపోతారని మళ్ళీ కొత్త వాళ్ళని దించుకొని కొత్త వాళ్ళతో చేయించుకుంటున్నావు. వాళ్ళు కలెక్టరేట్ దగ్గరికి ధర్నా చేశారు. మహాప్రభు మాకు న్యాయం చేయండియా, ఎమ్మెల్యే గారి టీం మాకు ఈ రకంగా డబ్బులు ఎగ్గొట్టారు, మా డబ్బులు ఇప్పిండియా అన్నారు. అయిపోయింది. లెక్కర్లో మన జగన్మోహన్ రెడ్డిని గురించి గత ప్రభుత్వం భయపడ్డాం. ఒంగోలులో జనార్దన్ చూసి ఒంగోలు లెక్క షాపుల వాళ్ళందరూ భయపడిపోయి సిండికేట్ అయ్యి మొత్తం అప్పచెప్పి వస్తారు. దండం పెట్టి దశకాలు పెట్టి లక్షలు పెట్టుబడి పెట్టి కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రోజుకి లెక్కలేదా? నెల లెక్క ఏ రోజు జీపీలేదు నువ్వు. మొత్తం నీ సిండికేట్లో డబ్బులు మొత్తం సాయంత్రానికి నీ లాకర్లోకి వెళ్తానయా? లెక్కర్ విషయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయిపోయావు. ఒంగోలుకి గ్రావిలు బాలినేని శ్రీనివాసరెడ్డి కొండను తవ్వాడు, ఆ శ్రీకార విలాస్కి అమ్ముకున్నాడు, అది అమ్ముకున్నాడు, ఇది అమ్ముకున్నాడు. నువ్వు చేస్తుంది ఏంది ఇప్పుడు? కాలేజ్ వెనకాల బ్రహ్మరాంబ లేఅవుట్కి కాంట్రాక్ట్ తీసుకొని నీ అనుచరులతో 100 ఎకరాల లేఅవుట్కి ఇసుక ఫిల్లింగ్ మాట్లాడుకుంటున్నావు. అదెవరు మాట్లాడుతున్నారు? అదెవరు? నువ్వేగా నీ సైన్యంతో చేస్తున్నావుగా బినామీలు పెట్టి. ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోండి ఇసుక టెప్పరన్నా కూడా ట్యాక్స్, జనార్దన్ ట్యాక్స్ కట్టే తీసుకెళ్ళండి. ట్యాక్స్ కట్టి తీసుకెళ్లాల్సిందే. నీళ్ళ ట్యాంకర్లు అమ్ముకుంటుంటివే చనాలని లేకుండా. అసలు ఏది వదిలేవు? పంచభూతాలని వదలలేదు, నేను వదలనన్నట్టుగా పంచభూతాలను సైతం నువ్వే నీ చేతిలో పెట్టుకొని. కేబుల్ అంతకుముందు 4-5 కేబుల్ ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి టైంలో అందరూ ఎవరు వాళ్ళు కేబుల్ నడుపుకున్నారు, బాగానే ఉంది. నువ్వు వచ్చినమ్మటినే కేబుల్ మొత్తాన్ని బెదిరించి నీ కింద పెట్టుకున్నావే. అసలు నీవు అవినీతి నువ్వు కౌంటింగ్లో గెలిచిన కాడి నుంచే ఇక్కడికే కౌంటర్ ఓపెన్ చేస్తే అవినీతి అనే కౌంటర్ని. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? సీఎం గారికి, లోకేష్ బాబుకు తెలీదా? మేము నిన్న పంపించాము, నీ జాతకం చిట్టా మొత్తం పంపించాము, జరుగుతుంది నీ మీద. మేము ఒకటి జనసేన పార్టీ తరఫున జన సైనికులుగా బాధపడుతుంది ఒకటే. హేళనగా మాట్లాడు బాలినేని శ్రీనివాసరెడ్డి
ఏదో గొడుగు కింద ఏదో పార్టీ అంట. ఏ పార్టీ? ఏ పార్టీలో చేరాడు అని నీకు తెలియదా? నువ్వేమన్నా కార్యకర్త కాదుగా. ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేసావు, 2 సార్లు గెలిచావు. జనసేన పార్టీలో చేరిన సంగతి నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు? జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బలపడుద్దని నువ్వు జీర్ణించుకోలేక ఆ పార్టీ పేరు చెప్పడానికే నువ్వు బాధపడతా ఉన్నావు. అంత అహంకారమా నీకు? అసలు జనసేన పార్టీ అనేది ఒక మహాశక్తి, విప్లవం. దాని అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారే మీ అధ్యక్షుడు చంద్రబాబు గారిని, సెంటర్లో ఉన్న బీజేపీ అగ్రనాయకులు మోడీని, అమిత్ షాని కలిపి కూటమిగా ఏర్పరిచి ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలకూడదు అని కంకణం కట్టుకొని మరి పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పరిచి 4 స్టెప్పులు వెనక్కి తగ్గి మరి సీట్లు తగ్గించుకొని కూడా మనం గెలవాలి అనే ఉద్దేశంతో కూటమి గెలవాలి, రాక్షస పాలని దూరంగా పెట్టాలి, ఆ జగన్ అనే రాక్షసుని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చేస్తే ఇవాళ నువ్వు అవన్నీ మర్చిపోయి ఏ పార్టీ గొడుగు పార్టీ, ఏదో గొడుగు, ఏ పార్టీ తెలియదు, అంత ఇదిగా ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి జనార్దన్ గారు, నీవు అస్సలు సీనియర్లు అంటే నీకు అసలు ఇష్టం ఉండదు. 14-19లో గెలిచినప్పుడు కూడా సీనియర్ నాయకులు ఆ రోజున కరణం బలరాం గారు ఆడున్నారు తెలుగుదేశంలో, ఏదరరి బాబు ఉన్నారు, సిద్ధారామరావు మినిస్టర్గా ఉన్నా కూడా సరే వారిని లెక్క చేయలేదు. వాళ్ళ మీద కూడా ఈర్షపడి వాళ్ళందరినీ బయట పంపించిన దాకా నువ్వు నిద్రపోలా. అది అలా జరిగింది. ఈ రోజున కూటమిలోకి, జనసేన పార్టీలోకి బాలినేని అనే బలమైన వ్యక్తి చేరేలకి జనసేన పార్టీ ఏడ బలపడుద్ది, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుద్ది అనే ఉద్దేశంతో ఒంగోలులో ఏడ బలపడుద్ది. నీవు చేసే తప్పుల వల్ల నీకు కూటమి నాయకులు ఎక్కడ సీటు తీసేస్తారు అని భయంతో బాలినేని మీద అవాకులు చవాకులు పెడుతున్నావు. అది కరెక్ట్ కాదు, మార్చుకో. మా అంతకుముందు నీ అనుంగులతో, నీ సైన్యంతో, వాళ్ళతో వెళ్తూ బాలినేని మీద మాట్లాడించావు. ఇప్పుడు నువ్వే డైరెక్ట్గా వచ్చావు. వచ్చి నీ కార్యకర్తలు వాళ్ళకి న్యాయం చేయి. ఈ రోజుకి చేయి న్యాయాలు. ఈ రోజుకి ఒక కార్యకర్తకి ఏ న్యాయం చేయాలా? ఒక మంచి పదవి ఇప్పిలా. నువ్వు ఒంగోలు ఏఎంసీ ఉంటే ఫస్ట్ ఎస్సీ అన్నావు, వాళ్ళకి ఆశ పెట్టావు ఎస్సీలు కానీ. వాళ్ళు ఏదో ఎస్సీలు పాపం 2-3 మనం ఎవరో ఒకరికి రాకపోద్దని వాళ్ళు ఆశ పెట్టుకొని తిరిగితే ఆ తర్వాత వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తామని ముందుకు రాలా. మందంతా క్యాష్ కొట్టు, పదవి కొట్టు, జే ట్యాక్స్, డైరెక్ట్ జనార్దన్ ట్యాక్స్ అంతే. వాళ్ళు ముందుకు రాపోయేలకే ఎస్సీలు, ఇంకా బీసీలు అయితే ఏమైనా ఇస్తారని బీసీల వైపు తిరిగాడు. బీసీల్లో ఒంగోలులో బీసీలు ఎవరు లేరు, కొండేపు నుంచి తెచ్చుకోవాలని ఒక సర్పంచ్ని తీసుకొచ్చాడు. ఆ సర్పంచి ప్రజెంట్ అక్కడ టంగుటూరు మండలం సూపురం సర్పంచే. ఒంగోలులో ఓటు అప్పటికప్పుడు రాయిచ్చి అక్కడ సర్పంచి, ఇక్కడ ఒంగోలులో ఓటు ఉంటుంది. ఒంగోలు నియోజకవర్గానికి ఏఎంసీ చైర్మన్. నీకు అతని ప్రేమ ఉంటే జిల్లా స్థాయిలో ఉన్న పదవి ఇప్పి. ఏఎంసీకి ఒంగోలులో బీసీలు లేరా అంటే ఏడ బీసీలు మీరు కొట్టుకోండి, మీరు కొట్టుకోండి, నేను గమ్ముగా చూస్తూ ఉంటాను. అతనైతే ఇతను చెప్పు చేతుల్లో ఉంటాడు, ఆడ సంతకం పెట్టమంటే ఆడు పెట్టిపోతుంటాడు. ఇంకో బీసీలు అయితే ఇదేందయ్యా, మేము కూడా బతకాలి కదయ్యా, ఆ సంతకం ఏదో మీరు చదువు పెడతామయ్యా, మేము చదువుకొని పెడతాం కదా సంతకం అంటారని. అతనైతే ఏం అడగకుండా ఏం సంతకం పెడితే నిద్రపోయేటప్పుడు సంతకాలు పెట్టించుకొని వస్తారు. బాలినేని ఆట ఆడుకుంటాడంట. ఏమి నీకు లేవు వీక్నెస్లు? నువ్వు అరగంటకు ఒకసారి బాత్రూమ్కి పోయి సిగరెట్లు తాగుతుంటావే, అరగంటకు ఒకసారి.
సాయంత్రానికి స్కాచ్ తాగంది నీకు నిద్ర పట్టదే ఫుల్. బాల్యానికి అలవాట్లు లేవే, బాల్యానికి అలవాట్లు లేవు. మరి నిన్నేమన్నా అన్నారా బాల్యని? బాల్యని అంటే పోయి హైదరాబాద్లో ఉన్నాడంట, ఒంగోలు రావడానికి భయపడుతున్నాడంట. నిన్ను చూసి భయపడటం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, కొంతకాలం ఒంగోలు విషయాల్లో దూరంగా ఉండు, కొంతకాలం నేను చెప్పిన దాకా ఆగమన్నారు, ఆగారు. మన కార్పొరేటర్లు జాయినింగ్ విషయంలో కూడా కార్పొరేటర్లు వాళ్ళ బాధలు చెప్పుకున్నా కూడా అన్నీ త్వరలోనే సాల్వ్ చేస్తాను, మీరు కూడా కొంత సమన్వయం పాటించండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ అందరి ముందే. ఆయనకి అందుకని ఆగారు ఒక స్టెప్పు. ఈలోపు నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నట్టు? అసలు కూటమి లైను దాటి మాట్లాడుతున్నావు. కూటమి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ ముగ్గురు చాలా బ్రహ్మాండంగా త్రిమూర్తుల్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళు బ్రహ్మాండంగా కలిసి ఉంటే నువ్వు వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీ మీద క్రమశిక్షణ చర్యలు కూటమి నాయకులు ఎందుకు తీసుకోకూడదు మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. మేము ఆల్రెడీ మా జనసేన పార్టీ నాయకులకి, నాగబాబు గారికి, మా క్రమశిక్షణ సంఘ చైర్మన్ అజయ్ బాబు గారికి పంపించాం. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, సీఎం చంద్రబాబు గారికి, లోకేష్ గారికి ఇతను మాట్లాడిన క్లిప్పింగ్లు అసంపూర్త అంటే మాట్లాడాల్సి వచ్చి మాట్లాడాడంట. ఏం మాట్లాడాలి? ఆ టాపిక్ ఏంది? మహానాడులో బాలినేని గురించి మాట్లాడమని ఏమన్నా అమరావతి టీడీపీ ఆఫీస్ నుంచి ఏమైనా పంపించారా? నువ్వు నీ కార్యకర్తల్ని, నీ నాయకుల్ని డైవర్షన్ చేసుకోవడానికి మాట్లాడానని చెప్పు, ఒప్పుకో. నీ ఆత్మ అది, నీ మనసులో అది అయిపోయింది. తర్వాత అస్సలు నువ్వు ఎవరంటే ఇష్టం లేదు. 2014లో నీ గెలుపుకి నువ్వు దామచర్ల వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చావు. నువ్వు ఎలా దామచర్ల ఆంజనేయులు వారసుడువో దామచర్ల సత్య కూడా వారసుడే. నువ్వు ఒక కొడుకు బిడ్డవి, ఆయన సత్య గారు ఆయన ఒక కొడుకు బిడ్డ. 2019లో నీ విజయాన్ని కృషి చేస్తే ఎలక్షన్ అయిపోయిందే సత్యాన్ని దూరంగా పెట్టి ఒంగోలులో అడుగు పెట్టకపోతే సత్యతో ఉన్న వాళ్ళందరినీ కేసుల్లో పెట్టి ఇబ్బందులు పెడితే అయిపోయింది. సార్ 2019 అయిపోయింది. 24లో మళ్ళీ ఇదే పరిస్థితి. గెలిచిన దాకా సత్యాన్ని మళ్ళీ సత్య అన్నారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఒంగోలు ఆఫీసు పెట్టుకుంటుంటే ఆఫీస్ ఒంగోలు వద్దు, పెడతానికి లేదు, టంగుటూరులో పెట్టుకో అని హుక్కుం జారీ చేస్తే వాళ్ళ స్థలంలో వాళ్ళ ఆఫీసు పెట్టుకుంటే నీ హుక్కుం ఏంది? ఓరవలేని తనం. అతను పుట్టినరోజు మీ అందరికీ తెలిసిందే. అతను పుట్టినరోజుకి వాళ్ళ అభిమానులు ఫ్లెక్సీలు వేసుకుంటే తీసేపించిందాక నువ్వు నిద్రపోయావా? ఏమి అంత ఈర్ష నీకెందుకని ఇట్లా జరుగుతూ ఉంది? పాము అంట తాను పెట్టిన గుడ్లని తానే తింటదంట. అలాగే ఒంగోలు నియోజకవర్గంలో కార్యకర్తలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో పవర్ని ఎంజాయ్ చేద్దామనే పరిస్థితిలో ఉంటే వాళ్ళ నోటి దగ్గర లాక్కొని మొత్తం నువ్వే తింటా, నువ్వే ఎంజాయ్ చేస్తా, కనీసం వాళ్ళకి ఎంగిలి కూడా ఇదల్చకుండా ఉంటా. అదంటే కార్యకర్తల్ని నా సొంత డబ్బులతో నేను కాపాడుకుంటాను అన్నావు. కాపాడుకో. ఎట్ట నమ్మారు నిన్ను? ఈ రోజుకి నమ్మల కార్యకర్తలు. ఒక నాయకుడు డయాస్ మీద నువ్వు మాట్లాడుతుంటే ఒక్కరు కూడా ఆనందంగా కానీ హ్యాపీగా కానీ లేరు, ఒక్క నాయకుడు కూడా. తర్వాత అర్థమైంది ఎందుకు నాయకులైతే డయాస్ మీద అర్థం చేసుకున్నాడు, ఇతను టాపిక్ డైవర్ట్ చేశాడు. ఎందుకు డైవర్ట్ చేశాడంటే కార్యకర్తలు, నాయకులు వాళ్ళ విన్నపాలు ఏమన్నా చెప్పుకుంటారని. తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన కార్యకర్తల వల్ల నువ్వు 2 సార్లు గెలిచావు. కూటమి నాయకుల కృషి వల్ల, జనసేన బీజేపీ నాయకుల వల్ల కృషి వల్ల నువ్వు గెలిచావు. అవన్నీ మర్చిపోయి 34,000తో గెలిచాను, 34,000తో గెలిచాను. ఏంది ఇది? ఒక పని చేయి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రతినిధిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తున్నప్పుడు మీడియా పరంగా ఒక సవాల్ని స్వీకరించమని మీ ముందే నేను చెప్తున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పమన్నారు, ఎమ్మెల్యే పదవికి నువ్వు రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేయి,
బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. పోటీ చేస్తే నీకు 34,000 వచ్చిందాగా, అది వాపా బలుపా బలమా ప్రజాబలమా ఏదో ప్రజాక్షేత్రంలో తెలుద్ది. నీ దమ్ముంటే సవాలు స్వీకరించి ముందుకు రా, రాజీనామా చేయి. పదాకి ఎందుకు గెలుగుతుంటావు? ప్రశాంతంగా ఉన్న మనిషిని హైదరాబాద్లో ఆడుకుంటుంటాడు, హైదరాబాద్ రాడు, ఒంగోలు రాడు. ఏంది నిన్ను చూసి భయపడే కాదు. నువ్వు తట్టుకోగలవా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు తిరుగుతుంటే నువ్వు తట్టుకోగలవా? బాలినేని కానీ ఒంగోలు తిరుగుతుంటే భస్మైపోతావు గట్టిగా ఆయన తిరిగితే. ఈరోజు నిన్ను కాపాడే టీడీపీ నాయకులు కూడా ఎవరు లేరు. నిన్ను అడ్డం పెట్టుకొని నువ్వే టీడీపీ నాయకులు కొంతమంది నువ్వు సైన్యాన్ని తయారు చేసి భూ కబ్జాలు చేయిస్తున్నావు, అన్నీ చేయిస్తున్నావు. ఇవన్నీ మాకు తెలీదా? తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులు వెళ్ళవా? నీ గురించి కొత్తగా మేము చెప్పాలా? కదిలించుకోవద్దు. కానీ మేము ఎందుకు గమ్ముగా ఉన్నాం? కూటమి ధర్మం పాటించాలి. కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఈ రోజుకి కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు. కూటమి ధర్మాన్ని పాటించామని ఇప్పటికి చెప్తున్నాం. నువ్వు దమ్ము ధైర్యం అనేది నీకుంటే ఒక్కటే చెప్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అప్పుడు తేలిపోద్ది నీ 34,000 మెజార్టీ ఏందో, నీ ప్రజాబలం ఏందో. అది వాపా బలుపా అని తేలిపోద్ది కదా. రెడీ అయితే చెప్పు. అంతేగాని నువ్వు కూటమిలో కలిసి ఉందామనే ఆలోచన నీకు లేదు. ఒంగోలులో చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? డైరెక్ట్గా చెప్తాడు చంద్రబాబు, వైసీపీ నాయకులకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు సహకరించొద్దు అని చెప్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఒంగోలు? వైసీపీ నాయకులకి డైరెక్ట్గా సహకరిస్తున్నావు. అంటే వైసీపీ పార్టీ బలపడాలా ఒంగోలు? నువ్వు కోవట్టు జగన్కు కోవట్లాగా అనిపిస్తున్నావు తప్పితే నువ్వు చేసే యాక్టివిటీస్ వైసీపీ నాయకుల్ని బాలినేని మీద తిరిగే జనసేన నాయకుల మీద కేసులు పెట్టిస్తావా? హరాస్మెంట్ చేయిస్తున్నావు. వైసీపీ నాయకులు తరఫున భుజానేసుకొని వాళ్ళ తరఫున ఉండి జనసేన బాలినేనితో ఉండే జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నావు. వైసీపీ నాయకులు ఏ రోజే నిన్ను కౌంటర్ ఇచ్చారా? వాళ్ళతో కలిసి ఎందుకు చేయట్లేదు? వాళ్ళతో కలిసి నీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గ్రానైట్ ఉంది నీకు వ్యాపారం వాళ్ళతో, బియ్యం వ్యాపారం ఉంది వాళ్ళతో. నువ్వు కూటమి నువ్వే లైన్ దాటావు. అలాంటప్పుడు నువ్వు గమ్ముగా ఉండాల్సింది పోయి ఆయన పాపాలు చేసాడు, పాపపుణ్యాల గురించి మాట్లాడుతున్నావు అంటాం కరెక్ట్ కాదు. నేను రెండు మాటలు చెప్తా ఉన్నా ఫైనల్గా. నువ్వు కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరిని కలుపుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలుపుకొని కూడా పోతే ఒకటి, కాని పక్షంలో నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ఇండిపెండెంట్గా పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తారు. రెండోది, మాకు ఏ పార్టీ గొడుగు పార్టీ అన్నావు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. ఏ పార్టీ తెలియదంట ఆయనకి, గొడుగు పార్టీ అంట. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలోకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో వ్యక్తిగతంగా నేను మాట్లాడను అనేది పత్రికాముఖంగా తెలియజేయండి. ఈ 2 పాయింట్ల మీద ఏ పాయింట్ నీకు ఇష్టమో నువ్వే పెట్టు. నువ్వు నీ సైన్యాన్ని పెట్టి నేను ప్రెస్ మీట్లు పెట్టిస్తాను, ఇవాళ మీరు పెట్టారు కదా అంటే నువ్వు ఏదైనా పెట్టించు, నువ్వే పెట్టు, ఇబ్బంది లేదు. నువ్వు పెట్టే ప్రతి దానికి సమాధానం ఉంటుంది. నీ చర్యకి ప్రతి చర్య కూడా మా దగ్గర ఉంటుంది. నీ ఒడతోపులకి భయపడేది ఇక్కడ ఎవ్వరు లేరు. నువ్వేదో అనుకుంటున్నావు, పిచ్చి కళ్ళగా అంటున్నావు, అది కరెక్ట్ కాదు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు పోదామనేది నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు, లోకేష్ గారు, మీరు ఇన్వాల్వ్ అయ్యి ఒంగోలు ఎమ్మెల్యేకి హితబోధ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 సంవత్సరాలు కలిసి పనిచేద్దామని చెప్తున్నారు కూటమిలో. నువ్వేంది సంవత్సరం కాకముందే
విడగొట్టి ఒంగోలులో వైసీపీ పార్టీని బతికించాలి, జిల్లాలో వైసీపీ పార్టీని బతికియాలంటున్న పరిస్థితిలో నువ్వు పనిచేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. రాష్ట్ర టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఒంగోలు ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది.